నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుతున్న పరిస్థితులు కనపడతామని. అయితే గతంలో కనుక చూస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం అధికారికంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పచ్చూరు నియోజకవర్గంలో సైతం కూడా వైకాపా ఇన్ఛార్జిని మార్చేందుకైతే రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్, చీరాల మాజీ శాసనసభ్యుడు, ఇక్కడ దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో 2009 కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019లో ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత వైకాపా అధిష్టానం ఆయన్ని పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందనేటువంటి ఉద్దేశంతో ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడ తీసుకొని వచ్చి బరిలోకి దింపాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆమంచి కృష్ణమోహన్ని ఇక్కడ బరిలోకి దింపిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆయన దాదాపు సుదీర్ఘకాలం పాటు ఇన్ఛార్జిగా కొనసాగిన తర్వాత ఇక్కడ పోటీ చేసే పరిస్థితి, ఆయనకు అనుకూలమైన వాతావరణం లేదనేటువంటి ఉద్దేశంతో ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైపే చూస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే గతంలో ఇక్కడ 2019లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఎన్టీ రామారావు అల్లుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో అయితే ఓటమి చెందిన పరిస్థితి ఉంది. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ గెలిచినటువంటి ఏలూరు సాంబశివరావు 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. 2019లో సైతం కూడా అతి తక్కువ ఓట్ల మెజార్టీతోటి ఇక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కంచుకోవటం అనేటువంటి ఒక పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ రెడ్లు కూడా అనేక సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ సైతం కూడా 25,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం వస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా గెలుపొందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గం చెందిన అభ్యర్థిని కనుక బరిలోకి దింపితే ఇక్కడ మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో వైకాపా అధిష్టానం అయితే ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ బరిలో నిలుపుదామని అనుకున్నప్పటికీ కూడా ఆయన చీరాల వైపే చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ఆయన తప్పించి గతంలో చీరాల నుంచి 2014 ఎన్నికల్లో వైకాపా తరపు నుంచి పోటీ చేసినటువంటి ఎడం బాలాజీని ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించేందుకైతే వైకాపా రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఎడం బాలాజీ రాజకీయ జీవితంగా చూస్తే తన తాత ఎడం చెన్నయ్య మొట్టమొదటి రేపల్లి ఎమ్మెల్యేగా చెప్పొచ్చు. దాదాపు సుదీర్ఘకాలం పాటు రేపల్లిలో ఆయన రాజకీయాలు చేశారు. 5 సార్లు బరిలో నిలిచినటువంటి ఎడం చెన్నయ్య దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో కూడా ఎడం బాలాజీ ఇక్కడ చీరాల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన తండ్రి ఎడం చెన్నరోసయ్య చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయాలు నడిపిన పరిస్థితి ఉంది. అయితే ఎడం బాలాజీ ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతో 2014లో పోటీ చేశారు. 2019లో అనూహ్యమైనటువంటి రీతిలో వైకాపా అధిష్టానం ఎడం బాలాజీకి ఏమాత్రం ఇంటిమేట్ చేయకుండా అప్పటి వరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ని వైకాపా ఇక్కడ టికెట్ కేటాయించుతున్నటువంటి ఎడం బాలాజీ వైకాపాకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు ఆమంచి కృష్ణమోహన్ను ఓడించడంలో ఎడం బాలాజీ కీలక పాత్ర అని చెప్పొచ్చు. తెలుగుదేశం అభ్యర్థి కర్ణం బలరాంకి పూర్తి స్థాయిలో అటు ఆయన ఓట్ బ్యాంక్ పరంగా కానీ అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ ఎడం బాలాజీ అయితే పూర్తి స్థాయిలో సహకార్యాలు అందించారని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే రీతిలో ఎడం బాలాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎడం బాలాజీ అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో పర్చూరు నియోజకవర్గానికి ఆయన నియమిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా దాదాపు ఖరారైంది, కానీ ఇంకా వెలువడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే ఈ నియోజకవర్గంలో దాదాపు 60,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది. మిగతా సామాజిక వర్గం ఓట్ల మీదే వైకాపా దృష్టి పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 60,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 10 నుంచి 15,000 ఓట్లు చీల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 25,000 కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు దాదాపు 20,000 రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎక్కువ ఫోకస్ ఎస్సీ సామాజిక వర్గం మీద, బీసీ సామాజిక వర్గం మీద, అదేవిధంగా మైనార్టీల మీద ఎక్కువ ఫోకస్ వైకాపా పెట్టిందని చెప్పొచ్చు. టీడీపీ జనసేనతో కంపేర్ చేసుకుంటే వైకాపాకి ప్రధాన ఓట్ బ్యాంకు అటు ఎస్సీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఈక్వేషన్లో ఎడం బాలాజీ ఖచ్చితంగా ఈ విధంగా ఓటింగ్ పోలరైజేషన్ ఏదైతే ఉందో మిగిలిన సామాజిక వర్గాలని పూర్తి స్థాయిలో కనుక ఆకట్టుకోగలిగితే ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో, అంటే ఎలాగైనా సరే ఏలూరు సాంబశివరావును ఓడించాలి, ఏలూరు సాంబశివరావు మీద తను గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఎడం బాలాజీ కూడా వైకాపా ఆఫర్ చేసినటువంటి దానికైతే ఆయన అయితే తలొగ్గునట్టయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి చూస్తే
చీరాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు నేతలను వైకాపా అధిష్టానం ఒక వ్యూహాత్మకంగా పర్చూరు నియోజకవర్గంలో వారిని అయితే ఇన్ఛార్జీలుగా నియమించారని చెప్పుకోవచ్చు. అయితే ఆమంచి కృష్ణమోహన్ ఒకవేళ ఇక్కడ నుంచి చీరాల వెళ్ళినప్పటికీ కూడా ఎడంబాలాజీ పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి క్రమంలో ఆమంచి కృష్ణమోహన్ అనుచర వర్గం కూడా ఖచ్చితంగా ఎడంబాలాజీకి అయితే ఖచ్చితంగా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఎవరైతే ఎడంబాలాజీ తోటి సహాయ సహకార్యాలు పొందారో ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కర్ణం బలరాం కృష్ణమూర్తి సైతం కూడా ఎడంబాలాజీకి ఖచ్చితంగా సహాయ సహకార్యాలు అందించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన అధికారికంగా వైకాపాలో ఉన్నారు కాబట్టి ఆయన కుమారుడు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి చీరాల వైసీపీ టికెట్ మీద. సో కాబట్టి ఆయన సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున పచ్చూరులో ఉంది కాబట్టి కమ్మ సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి కర్ణం బలరాం కృష్ణమూర్తి. సో ఆయన సహకారం కూడా ఖచ్చితంగా ఎడంబాలాజీకి అయితే అందుతుంది అనేటువంటి ఒక పూర్తిస్థాయి లెక్కల్లో అయితే వైకాపా అధిష్టానం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కలిసిన తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్ల మీద కూడా వైకాపా పెద్ద ఎత్తున అయితే దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఎడంబాలాజీకి అయితే మొదటి నుంచి కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. కాపు సామాజిక వర్గంలో ఎడంబాలాజీకి ఖచ్చితంగా మంచి పేరు ఉందని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ ఓటర్లు అందరూ కూడా ఎడంబాలాజీకి దాదాపు 90% కాపు సామాజిక వర్గం ఓటర్లు పచ్చూరు నియోజకవర్గంలో ఎడంబాలాజీకి సహకరిస్తారని చెప్పొచ్చు. ఈ ఈక్వేషన్ అన్ని కూడా చూసుకున్నటువంటి వైకాపా అధిష్టానం చీరాలకు చెందినటువంటి ఎడంబాలాజీని పచ్చూరు బరిలో నిలిపి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడంబాలాజీని ఎలాగైనా గెలిపించి ఏలూరు సాంబశివరావును ఓడించాలనేటువంటి క్రమంలో భాగంగా ఎడంబాలాజీని ఈ నియోజకవర్గం తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది.